హాయ్ అండి. ఈరోజు మా సండే స్పెషల్ ఏంటో చూసేద్దామా. రొయ్యల కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. రొయ్యల పైన బ్లాక్గా ఉంటుంది, నరంలాగా, అవి తీసేయాలి. పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను కర్రీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం తీసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసాను. బాగా కలుపుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వంట చేయడం చాలా కష్టం. నా కోసం ఒక లైక్ ఇవ్వండి. కడుగు పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసాను. కొద్దిసేపు మగ్గిన తర్వాత మెల్లగా కలుపుకోవాలి. రొయ్యలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి గరిటె పెట్టి ఎక్కువసేపు కలపకూడదు, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. కారం వేసాక బాగా కలుపుకోవాలి ఒకసారి. స్టీల్ గిన్నెలో వంట చేసేటప్పుడు అడుగున అంటుకుంటుంది ఉల్లిపాయ అంత పేస్ట్ అంతాను. మనం వేసిన గరం మసాలా అంతా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంతసేపు ఉడకనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా వేడివేడిగా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే.